Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, దిస్ ఇస్ గణేష్ జిడిఎస్ బీపీఎం. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో గైస్, ప్రజెంట్ వీడియోలో వచ్చేసి మనకు తెలిసిందే కదా. సో ఆల్రెడీ మన జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 5th వరకు లాస్ట్ డేట్ ఉంది. సో దానికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆల్రెడీ మంత్కి స్టార్ట్ అయిపోయింది. అంటే జూలై 15 కానీ స్టార్ట్ అయింది. జూలై 15 నుంచి ఆగస్టు 5th వరకు దీనికి వచ్చేసి ఆ జీడిఎస్ రిక్రూట్మెంట్కి వచ్చేసి అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు మనం. సో మనం ఫిల్ చేసుకున్న అప్లికేషన్కి వచ్చేసి 6th, 7th, 8th ఈ 3 days వచ్చేసి మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మన ఛానల్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలని దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఇంకా మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఫస్ట్ వెళ్ళేసి మన ఛానల్లో వీడియో చూడండి. తర్వాతనే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఒక మిస్టేక్ కూడా చేసుకోకుండా జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి, ఓకేనా. సో ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చామంటే, సో చాలామంది ఏమని అడుగుతారంటే మన ఏపీ కానీ టీఎస్ వాళ్ళు, సో బ్రదర్ నేను ఈ సంథింగ్ డివిజన్ అప్లై చేశాను, నాకు వస్తుందా లేదా, సో అక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంది, తెలంగాణలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో నాకు సంథింగ్ పర్సెంటేజ్ ఉంది బ్రదర్, 98 ఉంది, వస్తుందా రాదా అని ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కామెంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అన్ని కామెంట్స్ బేస్ చేసుకొని నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏపీ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు టీఎస్ అంటే తెలంగాణ అండ్ ఏపీలో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది దాని గురించి నేను వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను. సో మీరు వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, సో మీరు కానీ ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇంకా మీరు ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా వచ్చేసి మీరు మన ఛానల్ని కొత్తగా వచ్చి ఇలా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్లో వెళ్ళేసి కంటెంట్ అంతా చూడండి. సో మన ఛానల్ వచ్చేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ మనం జీడిఎస్ బీపీఎంగా 11 months అనేది సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. అంటే మ్యాక్సిమం 1 year అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీరు రెగ్యులర్గా అప్డేట్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ని, అదేవిధంగా మన టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. సో మన ఇన్స్టాగ్రామ్, మన టెలిగ్రామ్లో కూడా రెగ్యులర్గా స్టోరీస్ కానీ అప్డేట్ ఇస్తూ ఉంటాను రెండు చోట. సో మీరు మన 3 platformలో మీకు అవైలబుల్గా ఉంటే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి. సో ఫస్ట్ తెలంగాణ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో తెలంగాణలో వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి ఫస్ట్ యూఆర్కి వచ్చేసి 454 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీకి వచ్చేసి 210 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసి 45 అనేది పోస్టులు అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ చూస్తే 54 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి చూస్తే మాత్రం 97 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ పీడబ్ల్యూడీ. సో పీడబ్ల్యూడీ 4 types ఉంటాయి, ఏబిసిడి అని నేను టోటల్ కలుపుకొని చెప్తున్నాను. సో టోటల్ వచ్చేసి 21 పోస్టులు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణలో వచ్చేసి. సో తెలంగాణలో ఈ 6 types ఆఫ్ కేటగిరీకి ఇన్ని పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు, సో బ్రదర్ సంథింగ్ మా డివిజన్ వైజ్ చెప్పారా, సో డివిజన్ వైజ్ ఎన్ని ఉన్నాయి గురించి అడుగుతున్నారు. సో డివిజన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటే చెప్తాను, సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ చూసుకుంటే మాత్రం మనం, సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్లో చూసుకుంటే మాత్రం ఆదిలాబాద్లో 106 పోస్టులు అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హన్మకొండలో చూసుకుంటే మాత్రం 52 పోస్టులు అనేది ఉండడం జరిగింది. తర్వాత హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ షార్టింగ్, హైదరాబాద్ సౌత్ ఈస్టర్న్ అని ఉంటుంది. సో ఈ మొత్తంలో ఒక 3 కలుపుకొని 53 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ చూసుకుంటే మాత్రం 69 ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం చూస్తే మాత్రం 137 ఉన్నాయి. తర్వాత మహబూబ్ నగర్లో చూస్తే మాత్రం 66 ఉన్నాయి. తర్వాత మెదక్లో చూసుకుంటే 42 ఉన్నాయి. నల్గొండలో చూసుకుంటే 81 పోస్టులు ఉండడం జరిగింది. నిజామాబాద్లో మాత్రం 50 పోస్టులు ఉన్నాయి. పెద్దపల్లిలో 60 పోస్టులు ఉన్నాయి. సంగారెడ్డిలో వచ్చేసి 45 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్లో వచ్చేసి 62 ఉన్నాయి. దాంతోపాటు సూర్యాపేటలో కూడా 62 ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వనపర్తిలో 56 ఉన్నాయి. వరంగల్లో వచ్చేసి 25 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇది తెలంగాణలో డివిజన్ వైజ్ ఆఫ్ పోస్టులు ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మీకు కొంతమంది అడగచ్చు, సో బ్రదర్ మేము ఎక్కడ పెట్టుకుంటే సేఫ్ ఉండొచ్చు, ఏ డివిజన్లో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, అదేవిధంగా ఏ డివిజన్లో కట్ ఆఫ్ హై ఉండబోయే ఛాన్స్ ఉంది, ఇలా చాలా డౌట్స్ ఉంటుంది. సో అది కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే మీరు వేకెన్సీస్ గురించి చూసుకున్నారు కదా. సో ఇప్పుడు హైయెస్ట్ మాత్రం చూసుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి తెలంగాణలో ఖమ్మంలో 137 పోస్టులు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్లో 106 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నల్గొండలో 81 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్లో 69 ఉన్నాయి. తర్వాత మహబూబ్ నగర్లో వచ్చేసి 66 ఉన్నాయి. నెక్స్ట్ సికింద్రాబాద్, సూర్యాపేటలో మాత్రం 62 ఉన్నాయి. వనపర్తిలో 56 ఉన్నాయి. సో ఈ మీరు ఒక
ఎక్కువ పోస్టులు ఉన్నాయి, బిలో 50 పోస్టులు ఉన్నాయి, 60 పోస్టులు ఉన్నాయి అనేది చెప్పుకోవచ్చు. టాప్ డివిజన్స్ అని చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం ఈ డివిజన్లో ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకుంటే కొంచెం సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇవి చెప్పిన డివిజన్లో మీరు అప్లికేషన్ చేసుకుంటే ఒకవేళ మీరు దీనిలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాస్ట్ లిస్ట్ వరకు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవ్వగానే ఫ్రెండ్స్, సో దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీ వాళ్ళు ఫిల్ చేస్తారు. సో ఫిల్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే దానిలో ఒక మినిమం 60-50% అనేది రిజెక్ట్ అయిపోతారు. సో మనం ఎక్కువ పోస్టులు ఉన్న వేకెన్సీ దగ్గర డివిజన్లో అప్లై చేస్తే సో ఒక 100 ఉన్నారనుకో, సో అక్కడ 100కి 100 ఫిల్ అవుతారు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో. సో దాంట్లో 50% రిజెక్ట్ అయిపోయినా కూడా మనకు 50 వేకెన్సీస్ అనేది నెక్స్ట్ లిస్ట్లో తీస్తారు కాబట్టి మనం కొన్ని హోప్స్ పెట్టుకోవచ్చు. అందుకే నేను ఎక్కువ వేకెన్సీస్ ఉన్న దగ్గర అప్లికేషన్ చేసుకుంటాను. సో ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే మాత్రం, సో బ్రదర్ మనం సేఫ్ ఎక్కడైనా చెప్పుకోవచ్చు అనుకుంటే మాత్రం, సో బ్రదర్ ఈ చెప్పిన డివిజన్స్ అన్ని సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు చెప్తాను ఏంటిదంటే హై కట్ ఆఫ్ ఉండే డివిజన్స్ మాత్రం చెప్తాను ఫ్రెండ్స్. హై కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ వచ్చేసి. సో ఫస్ట్ డివిజన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఖమ్మంలో మాత్రం కట్ ఆఫ్ అనేది మినిమం 95-96 ఎబోనే ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు ఉంటుంది, ఎందుకంటే అది వచ్చేసి ఏపీకి బార్డర్లో ఉంటుంది కాబట్టి. సో మన తెలంగాణ ఏపీకి బార్డర్లో ఉంటుంది కాబట్టి ఏపీ వాళ్ళు చాలామంది అక్కడ అప్లికేషన్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ 600కి 600 మార్క్స్ ఇచ్చారు కాబట్టి, సో అక్కడ 100% కట్ ఆఫ్ నడుతుంది కాబట్టి మన తెలంగాణలో 10 పాయింట్స్ ఇచ్చారు, 95% కాబట్టి. సో ఖమ్మంలో కొంచెం వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే టోటల్లీ అప్లికేషన్ చేసుకోవాలని చెప్పను. సో కొందరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అక్కడ చేసుకుంటే అక్కడ కట్ ఆఫ్ అనేది 96-97 అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. సో ఇంకా ఇంకోటి చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ సికింద్రాబాద్లో కూడా కట్ ఆఫ్ పెరుగుతుంది. ఎందుకంటే అది మెయిన్ సిటీ కాబట్టి. సో అక్కడ చాలామంది అప్లికేషన్ చేసుకుంటారు. ఎందుకంటే అది రైల్వే పరంగా చూసుకున్నా కానీ సో అది కొంచెం ఫేమస్ ఏరియా కదా. సో అందుకే అక్కడ అప్లికేషన్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ఇది 4 hours వర్క్ కదా. సో 4 hours వర్క్ చేసుకున్న తర్వాత కూడా కొందరు పార్ట్ టైం వర్క్ చేసుకోవడం కానీ, సో అలా సంథింగ్ జొమాటో కానీ డెలివరీ బాయ్స్ ఇలా చేసుకోవడానికి లేదా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి సికింద్రాబాద్లో కూడా కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సికింద్రాబాద్తో పాటు నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఆదిలాబాద్లో కూడా మేబీ ఆదిలాబాద్లో అంత 95 కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉండదు. సో నెక్స్ట్ డివిజన్ అని చెప్పొచ్చు. సో ఈ ఆదిలాబాద్ నల్గొండ ఈ 4 డివిజన్లో మాత్రం కట్ ఆఫ్ అనేది కొంచెం హైగా నడుస్తుంది. ఓకేనా. అంటే ఫస్ట్ 2 చెప్పిన ఖమ్మం సికింద్రాబాద్లో 95 ఏవో నడుస్తుంది. బట్ ఈ ఆదిలాబాద్ నల్గొండలో మాత్రం 95 మ్యాక్సిమం నడుస్తుంది. ఒక 3-4 లిస్ట్ వరకు తర్వాత తగ్గుతుంది. సో ఇది హై కట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు సేఫ్గా సెక్యూర్గా కొంచెం 1, 2, 3, 93, 94 ఉన్నా కూడా బ్రో మేము హోప్స్ పెట్టుకోవచ్చు అనుకుంటే మాత్రం సో మీరు కొంచెం మనం రూరల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి డిస్ట్రిక్ట్స్లో పెట్టుకోండి. సో నేను చెప్పగలను ఏంటంటే సో మీకు వచ్చేసి సూర్యాపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి వనపర్తి కానీ ఇలాంటి డివిజన్లో అప్లికేషన్ చేసుకుంటే మాత్రం మీరు కొంచెం కట్ ఆఫ్ అనేది ఇక్కడ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పోస్టులు కూడా కొంచెం మంచిగానే యావరేజ్గానే ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం అంత తెలిసిన ఏరియా కాదు వేరే స్టేట్స్ వాళ్ళకి కానీ. సో చెప్పవచ్చు ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను చెప్పిన టాప్ 3 స్టేట్స్ డివిజన్స్ ఉన్నాయి అక్కడ మాత్రం కట్ ఆఫ్ హైగా ఉంటుంది. అక్కడ కొంచెం 94 ఉన్నా కూడా సెలెక్షన్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్ పెరిగే ఫస్ట్ 4 లిస్టులకు అయితే కట్ ఆఫ్ హైగా నడుస్తుంది అక్కడ నేను చెప్పిన డివిజన్లో. ఓకేనా. సో నేను ఇప్పుడు తెలంగాణలో చెప్పింది హై కట్ ఆఫ్ డివిజన్స్ ఏంటిదంటే ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, సికింద్రాబాద్. ఫస్ట్ వచ్చేసి ఖమ్మం, తర్వాత సికింద్రాబాద్, తర్వాత ఆదిలాబాద్, నల్గొండ ఈ డివిజన్లో మాత్రం కట్ ఆఫ్ ఎక్కువ హైగా ఉంటుంది. తర్వాత మీరు కొంచెం కట్ ఆఫ్ తక్కువ నడిచే డివిజన్స్ ఏంటిదంటే సూర్యాపేట్, వనపర్తి, మహబూబ్ నగర్ ఇలా కొన్ని డివిజన్స్ ఉన్నాయి కింద ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని చెప్పొచ్చు అంటే ఇంకా కొన్ని చెప్పండి బ్రదర్ అంటే మాత్రం చెప్తాను. నేను నెక్స్ట్ వచ్చేసి ఏమంటే నిజామాబాద్లో కొంచెం సేఫ్ అని చెప్పుకోవచ్చు, పెద్దపల్లి కూడా సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సూర్యాపేట కూడా కొంచెం సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇవి సేఫ్ డివిజన్. కొంచెం కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంటాయి. 92% ఏవో 93, 94 ఉన్న వాళ్ళు సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కొంచెం లెస్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఇది తెలంగాణ గురించి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి మనం ఏపీ గురించి మాట్లాడుకుంటే సో ఏపీలో చూసుకుంటే మాత్రం ఏపీలో మాత్రం కట్ ఆఫ్ అనేది హైగా నడుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తెలిసిందే మీకు అందరికీ ఏపీలో వచ్చేసి ఆల్మోస్ట్ 600కి 600 మార్క్స్ ఇచ్చేసారు. అక్కడ మార్క్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ 600కి 600 మంది చాలా మంది పాస్ అయిపోయారు కాబట్టి. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2023లో ఏమైందంటే 3 నోటిఫికేషన్ వచ్చాయి. సో అక్కడ కొంచెం మ్యాక్సిమం 60-70% ఎస్ఎస్సి అంటే 10th బ్యాచెస్ వాళ్ళు కరోనా బ్యాచెస్ వాళ్ళు ఫిల్ అయిపోయారేమో. బట్ ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కొంచెం కట్ ఆఫ్ హై ఉండే ఛాన్సెస్ ఉంది. తర్వాత అనేది కట్ ఆఫ్ తగ్గిపోతుంది తర్వాత ఈ రోజులో.
సో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ మాత్రం ఏపీలో మాత్రం 100%, 99% ఉన్న వాళ్ళు మాత్రమే కొంచెం 100% ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోండి. 99 ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకుంటే మాత్రం కొంచెం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఏపీలో మాత్రం కట్ ఆఫ్ అనేది తగ్గదు ఫ్రెండ్స్, ఏ డివిజన్లో అయినా అంతే ఉంటుంది. ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నాను మీకు తెలిసింది కదా, కరోనా పాస్ అవుట్లో 600కి 600 మార్క్స్ ఇచ్చేసారు కాబట్టి అక్కడ కట్ ఆఫ్ అనేది హైగానే ఉంటుంది. 100% చేశారు. సో 100% ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ సెలెక్షన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ 99 అలా ఉన్న వాళ్ళు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఏపీ అండ్ టీఎస్ గురించి, కట్ ఆఫ్ గురించి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా పర్సనల్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్కి కానీ మన టెలిగ్రామ్కి కానీ మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ టీఎస్ అండ్ తెలంగాణ కట్ ఆఫ్ గురించి. సో ఇంకా కొంచెం తక్కువ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు వేరే స్టేట్స్ పెట్టుకోండి. ఓకేనా, సో ఇది కట్ ఆఫ్ గురించి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం నేను అంతా చెప్పేసాను అనుకుంటాను కట్ ఆఫ్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియో చెప్పాలనుకున్నది. సో మొత్తం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పేశాను. సో రిజల్ట్ రాగానే మనం చూడాలి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని దాని గురించి. కట్ ఆఫ్ గురించి ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు, కొంచెం ఎక్స్పెక్టేషన్ అనేది చెప్పగలరు. సో మాక్సిమం తెలంగాణలో అయితే కట్ ఆఫ్ 95 ఏమోనే ఉంటుంది. 94 ఉన్న వాళ్ళు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. 94, 93 ఉన్న వాళ్ళు కొంచెం 5th లిస్ట్ తర్వాత వరకు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ వెళ్ళేసి కంటెంట్ చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని ఏదైనా దాని గురించి చూసుకొని మీరు ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని. ఓకేనా, మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినంత వరకు అయితే నాకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్.